అందరికి కూడా శుభోదయం అండి. మా ఓడికి ఈరోజు రెయిన్ లిలీస్ రీపాటింగ్ చేయమని పిలిచిన మా ఓడు పొలం దగ్గర దున్నినట్టుగా మస్తు పెద్ద కథ తీసుకొచ్చిండు. కథ కార్ఖానా ఇదిగోండి నాగలు తీసుకొచ్చుకున్నాడు, దున్నిండు. చిన్నమ్మ అది దున్నేది కాదు నాన్న అని చెప్పాను. అయితే ఇప్పుడైతే మనము ఈ యొక్క రెయిన్ లిల్లీస్ రీపాటింగ్ చేసుకున్నాము. ఈ యొక్క రెయిన్ లిల్లీస్ ఉన్నటువంటి పార్ట్ చూడండి, మొత్తం అంతా కూడా బల్జ్ అయిపోయింది. ఎందుకంటే వీటి యొక్క రూట్స్ అనేటువంటివి మనం కొన్ని మొక్కలు పెట్టినా కానీ చాలా ఎక్కువ అయిపోతుంది. అలా అయిపోయింది అనమాట. ఇస్తానా దీనంతా ఒకటి దెబ్బలు పీకుడు తీసేస్తా. నేను తీస్తా. మట్టి కొంచెం కింద పడుతుంది. ఇక్కడ తీస్తే కొంచెం తీస్తే చెది ఒక పోతాయి. ఏవి ఇరిగిపోతుంది మమ్మీ ఏదో అన్నది అంతే. ఏం పోతాయి? ఇదిగోండి ఇవి ఒక నీల గులాబీవి ఇలా వస్తాయి అనమాట. మనము ఉల్లిగడ్డ ఉంటాయి చూడండి అలా ఉంటాయి అనమాట. వీటిని ఇలా పెట్టేసుకుందాం మంచిగా. ఇట్లేనా? అంతేనా? మొత్తం చెట్టు పెట్టి పెట్టవా? పెడదాము. అవన్నీ తీయాలి. అక్కడ తీసేసి ఫ్రూట్స్ తో సహా పెట్టేసేయాలి. మళ్ళీ కుర్చీ తింటారు నాన్న, చాలా గట్టిగా ఉంటుంది. కుర్చీ పడుతుంది నాకు. రూట్లు అన్నీ వచ్చేసినాయి. ఇంకా వదిలేసి అనుకోలేదు నేను అసలు. మనకి ఇలా రూట్స్ లాగా మంచిగా వస్తాయి అన్నమాట. నేను కిందికి వెళ్ళి చూపిస్తాను. ఇలా ఉంటుంది. దీన్ని మనము ఒక్కొక్క ఉల్లిగడ్డ తీసైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానైనా పెట్టుకోవచ్చు. అసలు కూడా పెట్టి చాలా ఇష్టం. 8-9 years అవుతుంది. అప్పుడు ఆయిల్ క్యారీ పెట్టేసుకున్నాను. దీన్ని తీసేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ రికార్డ్ చేద్దాం అనుకుంటే ఈ రోజు పోయింది. అంటే ఇప్పుడు మనకి ఈ మటన్ మొత్తం ఇట్లా పెట్టేసేయాలన్నమాట రూట్స్ మీదకి. అయిపోయింది ఇంకా జాగలేదు. చాలబ్బా. కిందికి పైకి అంటే వచ్చేస్తుంది అంతే. కొంచెంగా పైకి లేపినాను వస్తుంది. ఇదిగోండి ఇలాంటి థర్మకోల్ బాల్స్ థర్మకోల్ బాక్సెస్ లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇదిగోండి కొబ్బరి చిప్పలు 2-3 లాగా ఇప్పటిలాగా బంచింగ్ లా పెట్టేసేది. వీటిని రూట్స్ అనేది మంచి లోపలికి పోయేలాగా పెట్టేసి మళ్ళీ మట్టి లోపలికి వెళ్ళి పైకి వెళ్ళేసి ఇవన్నీ పెట్టేసే నాన్న. ఫస్ట్ వేరే ఉన్నాయి, ఫస్ట్ ఉన్నాయి నాన్న. చిన్నమ్మ వీటిలో ప్రాపర్ గా పెడితేనే మంచి నిండుగా వస్తాయి తెలుసా. మమ్మీ అక్కడ సబ్బు పెట్టెలలో పెట్టిన చూ నిండుగా వచ్చినాయి. అది మేము ప్లాన్ చేసినాం. మంచి పెట్టాలి. వీటి రోజు చూడండి ఇంత చిన్నగా ఉన్నాయి, ఎంత పెద్దగా వచ్చినాయి. ఇలా పెట్టేసి ఇవి చాలా అందంగా కనిపిస్తాయి తెలుసా. మనకి వర్షాకాలంలో మంచిగా వస్తాయి. అసలు పువ్వులు అయితే ఎంత ముద్దుగా ఉంటాయో. ఆగు చిన్నమ్మ, అన్ని పెట్టేసినాక ఇలానైతే పెట్టేశాను 2 కొబ్బరి చిప్పలల్లా. ఇంకోటి మావాడు ఇంకా సాహసం చేస్తున్నాడు, మొత్తం కొండను లేపేస్తున్నాడు. ఊపకు, అట్లే రూట్స్ డిస్టర్బ్ కాకుండా వచ్చేసి అట్లే మంచిగా పెట్టచ్చు. ఇదిగోండి ఇవేమో వైట్వి, ఇవేమో పింక్. పింక్ ఎలా తెలుసు అంటే వైట్ మిల్లల్ కొంచెం డార్క్ గా వస్తుంది కలర్, తర్వాత మందంగా ఉంటుంది. ఇదేమో పల్చగా ఉంటుంది. ఈ కలర్ వచ్చేసి వేరుగా ఉంటది. అంటే సర్కిల్ ఉంటాయా? ఇదిగోండి సేమ్ మనకి ఉల్లి పొరక ఎట్లుంటే అట్లా ఉంటాయి. నేనైతే మా పక్క అమ్మకి 2-3 సార్లు ఇస్తే అక్క ఉల్లి పొరక రేపు ఇది ఉల్లిగడ్డ మంచిగా ఉంది అక్క, కూర వేసుకోవచ్చు కదా అక్క అన్నది. కాదురా అది ఉల్లిగడ్డ కాదురా,
రెయిన్ లిలీస్ అంటే అయ్యాక సేమ్ చూడడానికి అట్లే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేనైతే ఉల్లిగడ్డనే అనుకుంటుండే అనింది అనమాట. సేమ్ చూడడానికి అట్లే ఉంటాయి. ఇవన్నీ కూడా వైట్స్. మొత్తం కొంచెం కొంచెం తినానా, అంత తీస్తే డిస్టర్బెన్స్ అవుతుంది. ఇదిగోండి ఇలా అంత మంచిగా ఇలా మనం ఎవరికైనా కావాలన్నప్పుడు కూడా ఇలా మనము ఈకో ఫ్రెండ్లీలా కొబ్బరి చిప్పలలో కూడా పెట్టేసి ఇవ్వచ్చు. మంచిగా మొత్తం తీసేయక నాన్న, అది పెట్టుకోను, అది పెట్టుకో. ఇప్పుడు ఇక్కడికి సరిపోతుంది. ఇది మస్తు ఇచ్చావు కదా. వీటిని ఇలా సపరేట్ చేసేసి ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు నువ్వు పెట్టే పని నీదిదా. ఇప్పుడు దీన్ని మట్టి ఇలా లూజ్ ఇట్లా సెట్ చేసుకున్నాం కదా. ఇట్లా కొంచెం మనం ఫస్ట్ అవసరం లేదు. ఇది ఇప్పుడు ఇలా నంజుడు ఒకటి ఒకటి పక్కన పక్క పక్కనే. ఇవి వెళ్ళట్లేవు నాకైతే. ఇగో గిట్లా పట్టుకోవాలి. గిట్లా పెద్ద రూట్స్ ఉన్నాయి, పైకి వస్తాయి నాన్న. కొంచెం గంతే. పెద్ద రూట్ ఉంది కదా, రూట్ పెద్దగా ఉంటే పైకి వస్తుంది. ఇంకా పైనకెళ్ళి మట్టిని మళ్ళీ సెట్ చేస్తాం కదా, సెట్ అయిపోతుంది. చూసారా, ఇలా ఒక్క ఉల్లి ఎవరి దగ్గర ఉందనుకోండి రెయిన్ లిలీస్, ఇలా ఒకటి తెచ్చుకొని పెట్టుకున్నామంటే మస్తు అయితే అసలు. ఇలాంటి మొక్కలు మన మొక్కలమే కాదు మస్తు మందికి ఇచ్చామనుకోండి, ఇవి చూడడానికి చాలా మంచిగా ఉంటాయి. వర్షాకాలంలో పూలు వస్తాయి, నార్మల్ టైంలో మంచిగా ఫుల్ టు గ్రీనరీగా ఉంటాయి, అసలు ఒకేలాగానే కనిపిస్తాయి. నాకైతే అన్ని పూలలో ఈ యొక్క రెయిన్ లిలీస్ అయితే వర్షాకాలంలో ఎంత పిచ్చు. వర్షం పడేటప్పుడు అయితే నేను పైకి వచ్చి మరీ చూస్తాను. వర్షం పడేటప్పుడు మంచిగా విచ్చుకుంటాయి ఈ యొక్క పువ్వులు. మనం చూసేటప్పుడు అయితే విచ్చుకో, మనం వాటి కోసం మనం వచ్చినప్పుడు విచ్చుకోవు. వర్షం పడి కాస్త వర్షం తగ్గిపోతూ ఉంటుంది చూడండి, అప్పుడైతే మంచిగా విచ్చుకుంటాయి. ఆ టైం కూడా మనం వచ్చినప్పుడు మనం చూడలేము. ఎందుకట్లా? కొంచెం ఎండగా ఉన్నప్పుడు కొంచెం సన్ రైజెస్ పడతా ఉండాలి. కాదు, ఎంత సన్ రైజ్ పెట్టినా అన్ని ఉన్నా కూడా మనం ఉన్నప్పుడు అయితే పెరుగు. లైఫ్ లో ఏదైనా మనకు కావాలనుకున్నప్పుడు రాదు కదా, దానికి కావాలి అనుకున్నప్పుడు అది వస్తుంది. లేదా కొంచెం దూరం చూడలేనంత వెళ్ళినప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చరికి మళ్ళీ ఉంటుంది. ఇదిగో రూట్స్ అన్ని బయటికి ఉంటున్నాయి నాన్న. మంచిగా ఉంది కానీ రూట్స్ అన్ని పైకి ఉన్నాయి. రూట్స్ లో నువ్వు దాన్ని చంపేకే రూట్స్ అన్ని పైకి ఉంటున్నాయి. ఇదిగోవే, ఇగో గిట్లు కాదే, నేను చూడు, నేను చూపిస్తా. ఇగో నేను రూట్స్ లో పైకి ఉన్నా సరే అంటే నువ్వు మొత్తం రూట్లన్నీ పైకి కనిపిస్తున్నాయి. ఇగో ఇవి వారం 10 రోజుల వరకు మంచిగా అన్ని కవర్ అయిపోతాయి. పెట్టా పైనుండి కొంచెం వాటర్ చల్లుకోవచ్చు. ఇలా ఇంకా కొన్ని కొబ్బరి చిప్పలు తీసుకొని కొబ్బరి చిప్పలో పెట్టుకొని అన్ని కుండీలలో పెట్టుకుని మేము ఎంత మంచిగా అనిపిస్తావు. మల్చింగ్ లాగా పనిచేస్తాయి, ఇటు మొక్కలు వస్తాయి. ఇంకా మట్టి వేయడానికి ఆప్షన్, నీళ్ళు అంతా బయటకు వస్తాయి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అసలు మొక్కలు ఇచ్చేటువంటి ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి గాలి, ఆ యొక్క ప్రశాంతత ఇంకేవి ఇవ్వలేవు. ఏమంటారు, అవునా కాదా? ఇదిగోండి పైకి అయితే వచ్చేసాను, సాయంత్రం అవుతుంది. ఇప్పుడైతే 4 o'clock అవుతుంది అనమాట. అఖిల్ 4:30కి స్కూల్ నుండి తీసుకొచ్చే లోపల మనము మొక్కలకి నీళ్లు పోసుకొని పువ్వులు తెంపేసుకుందామని వచ్చాను. నిన్ననైతే మొక్కలకి నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. చాలా డేస్ తర్వాత మొక్కలకి ఏదైనా ఒక లిక్విడ్ పోషకాలు ఇవ్వాలనేసి అఖిల్ కూడా కాసేపు ఇక్కడే ఉన్నారనమాట. నిన్న వాళ్ళకి హాలిడే ఉండే, అయితే ఇంకా పైన కూర్చున్నప్పుడు అఖిల్ ఆడుకుంటున్నాడు. సరే ఆ లోపల నేను మొక్కలకి స్ప్రే చేయొచ్చు, ఎలాగో టైం ఉంది, ఇంకా చీకటి అవ్వలేదు కదా అని నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేశాను. ఎందుకంటే మొక్కలు అయితే చాలా డల్ అయిపోయినాయి, అందుకోసమని. ఇదిగోండి క్రూన్ చేసిన తర్వాత పచ్చిమిర్చి మొక్క కింద పూత చూడండి ఎంత మంచిగా వస్తే, కాయలు మంచిగా స్టార్ట్ అయినాయి. తర్వాత టమాటా నారు కూడా రీపాటింగ్ చేసుకున్నాను నిన్న. దాంతోపాటు నిన్న బెండ మొక్కలు పెట్టుకున్నాను, బెండ విత్తనాలు పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి పాలకూర విత్తనాలు కూడా పెట్టేసుకున్నాను అనమాట. అది వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో షూట్ చేయడం కుదరలేదు. ఇదిగోండి మొక్క
చిన్న కుండీలో అయినా ఒక్కోసారి మనం వాటర్ పోయకపోయినా మొక్క అంతా ఎండిపోయినా కానీ మళ్ళీ కొత్త చిగురు వచ్చినప్పుడు ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది కదా. ఇదిగోండి గోరింటాకు ఎంత మంచిగా చిగురు వచ్చింది చూడండి. కూడా నూరు వరహాల మొక్క కూడా మొత్తం అంతా వాడిపోయినట్టు అయింది. ఇది కూడా మంచి చిగురు వస్తుంది. ఈ యొక్క ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు అయితే వస్తుంది. ఇంకోటి నేను టమాటా విత్తనాలు అయితే టమాటా మొక్కలు అయితే అన్నీ నాటుకున్నాను. ఇదిగోండి మల్లె చెట్టు కూడా మంచిగా స్ప్రే చేసుకున్నాను. రెగ్యులర్గా మనము మల్లె చెట్టు కూడా స్ప్రే చేస్తూ ఉన్నామనుకోండి, అది డల్ అయిపోయింది కదా మల్లె చెట్టు, అది మళ్ళీ తిరిగి చిగురిస్తుంది అనమాట. చూపిస్తాను, వచ్చేసేయండి. మల్లె చెట్టు ఎంత మంచిగా అయిందో. ఇంకోండి ఉల్లిపొరకు ఎంత ముద్దుగా ఉంచారండి. ఇదిగోండి ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి గులాబీ, ఇవేమో చిట్టి గులాబీలది. ఇది కనకాంబరాలు అయితే మంచిగా వస్తున్నాయి. నిన్న కొన్ని మొక్కలు కూడా మనము వాటర్ బాటిల్స్లోనైతే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ఏం చేశానంటే రెయిన్ లిల్లీస్ని రీపాటింగ్ చేసుకున్నాను. ఎప్పటినో అనుకుంటున్నాను రెయిన్ లిల్లీస్ రీపాటింగ్ చేయాలని. నేను రీపాటింగ్ చేశాను ఒక కుండీని. ఇంకొక 3 కుండీలు ఉన్నాయి, అవి ఇంకా తర్వాత రీపాటింగ్ చేసుకుందాను అనేసి వదిలేశాను. ఇదిగోండి మంచి మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తేనైతే మొక్కలు మంచిగా హెల్దీగా అవుతాయి. దాంతోపాటు మొక్కకి ఎలాంటి పెస్ట్ అయితే అస్సలు రాదనమాట. ఇదిగోండి ఇవి అయిపోగానే ఇలా కట్ చేసేయాలి. కట్ చేస్తే మొక్క మంచిగా వస్తుంది. చూడండి పువ్వు ఎంత మంచిగా ఉందో. ఇంకోండి నేను మీకు చూపించాను కదా మొన్న, ఇంత చిన్న వాటర్ బాటిల్లో మొక్క చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇవన్నీ పువ్వులన్నీ అయిపోయినాయి. దీనివి అయిపోగానే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఇంకొకటి ఉన్నట్టుంది దానికి. ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, ఆకులు ఎంటపైన తీసేసేయాలి. ఆకులు తీసేస్తే మంచి కొత్త చిగురు వచ్చేసి తొందరగా మళ్ళీ కొత్త మొగ్గలు వస్తాయన్నమాట. అందుకే నాకు కనకాంబరాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకొండి మొన్న పెట్టిన టమాటా మొక్క, ఒక్కోసారి టమాటా మొక్కలు వాడిపోతూ ఉంటాయి కదా, అక్కడ కట్ చేయాలి. కట్ చేసి సైడ్ నుండి మళ్ళీ గ్రోత్ వస్తాయి అన్నమాట. ఇంకోండి మంచి సైడ్ నుండి గ్రోత్ వచ్చింది. పచ్చిమిర్చి మొక్కకేంటో మనము ఎక్కువ పట్టించుకోలేనుకోండి, పేస్ట్ వచ్చేస్తూ ఉంటాయి.